హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాధా గోపాలం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ ఐటెం చూపించిపోతున్నాను. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు, పళ్ళు లేని వాళ్ళు కూడా ఇష్టపడి తినేది ఏదైనా ఒక స్నాక్ ఉందంటే ఈ బొరుగులు అనమాట. ఈ బొరుగుల్ని మనకు బయట బేకరీస్లో కానీ స్వీట్ షాప్స్లో కానీ దొరికే బొరుగుల్లాగా తిరుగుమాత వేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. మేమైతే బొరుగులు అంటాము, కొన్ని ప్రాంతాల్లో మురుమురాలు అంటారు. సో ఈ మంచి మసాలా బొరుగుల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా చిన్న వీడియోనే. స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట. ఇంక ఇక్కడ నేను 200 గ్రాముల బొరుగులు తీసుకున్నాను. ఈ బొరుగుల్ని ఇప్పుడు క్లీన్ చేసేసుకుందాము. చేతిలో వేసైనా చెరిగేసుకోవచ్చు, లేదా నేను ఇక్కడ జల్లెడ పట్టేస్తున్నాను. పెద్ద రంధ్రాలు ఉన్న జల్లిట్లో వేసుకొని జల్లిచ్చేస్తున్నాను. అందులో ఏదైనా నలకలున్నా లేదా పౌడర్ లాంటిది ఉంటుంది కదా బొరుగుల్లో, అవన్నీ కూడా రాలి పడిపోతుంది అనమాట. చూడండి ఎన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. బొరుగులు మొత్తాన్ని కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని, కడాయి వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బొరుగుల్ని కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి. బొరుగులు మనకు కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక బొరుగును పట్టి చూస్తే మనకు ఇలా పిండిలాగా అవ్వాలన్నమాట. అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా బొరుగుల్ని వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకైనా లేదా ఒక రోట్లోకైనా ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, అలాగే మీకు కావలసినంత కారాన్ని బట్టి కారం వేసుకొని దంచేసుకోవాలి. ఇక్కడ రోట్లో అయినా దంచుకోవచ్చు, మిక్సీలో అయినా వేసుకోవచ్చు. మిక్సీ పట్టిన దాన్ని పక్కన పెట్టేసేసుకొని ఇలా ఒక ఎండు కొబ్బరి తీసుకొని దాన్ని స్లైసెస్ లాగా చేసుకుందాం. స్వీట్ షాప్లో మనకు మిక్చర్లో కానీ వాటిలో ఇట్లా స్లైసెస్ లాగా వేస్తారు కదా ఎండు కొబ్బరి, అలా మనం ఇంట్లో కూడా ఇలా పీలర్తో మనం ఇట్లా చేసుకుంటే మనకు ఇలా పలచటి స్లైసెస్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఏదైనా పెద్ద పెద్దవి అనిపిస్తే ఇలా చిన్నవిగా తుంచేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి మనకు నచ్చినన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. మనకి ఇక్కడ మన ఇష్టం అనమాట, మన టేస్ట్ని బట్టి మనం ఆ పల్లీలు వేసుకోవచ్చు. పల్లీలు సగం వేగిన తర్వాత ఆవాలు వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. దాంతో పాటుగానే ఒక 10 జీడిపప్పులు కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. వద్దు అంటే స్కిప్ చేయొచ్చు. ఇవి కూడా వేగిన తర్వాత అందులో కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ముందు తొందరగా వేగిపోయేవన్నీ వేసుకొని తర్వాత స్లోగా వేయించుకుంటూ ఒకదాని వెనకాల ఒకటి యాడ్ చేసుకుంటూ రావాలి. ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసాం కదా, అవి కూడా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఆఖరిగా శనగలు, పుట్నాల పప్పు అంటాం కదా, అవి కూడా వేసి వేయించుకోవాలి. ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. తర్వాత మనం ఇందాక దంచుకున్న వెల్లుల్లి కారం వేసి వెల్లుల్లి కారం బాగా కలబెట్టుకుంటూ మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు, బొరుగుల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి, కావాలనిపిస్తే తర్వాత వేసుకోవచ్చు. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒక 10 సెకండ్ల అలాగా కలబెట్టేసేసుకొని బొరుగులు వేసి మొత్తం కలిసేలాగా కలబెట్టుకోవాలి. బొరుగులు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కలబెట్టుకుంటే ఆ వేడికే సరిపోతుందన్నమాట. ఇలా బొరుగులు మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత చల్లారబెట్టి ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి గాలిపోకుండా మూసి పెట్టేసుకుంటే కరకరలాడుతూ బాగుంటుందన్నమాట. కొంచెం ఏదైనా గాలి పారిందంటే మెత్తపడిపోతుంది కాబట్టి గాలిపోకుండా కవర్ చేసి పెట్టుకోవాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.